హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారని, అది జీవో రూపంలో కేబినెట్ ఆమోదించిందన్నారు. మన అందరికీ చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు సంఘాలు ఇంటే వినే లేదా పక్కన పెట్టు ప్రభుత్వం తరఫున నడిపిస్తా ఉంటే రెండు సంఘాలు లైన్ మీద వచ్చిన ఇద్దరు కలిసియాల నడుపుకుంటారు. వీళ్ళందరిపై ప్రారంభించినాం. సమస్యకు ఒక పట్టుత్వంగా గట్టిగా తెగింపు లేకపోతే పరిష్కారం కాదు. ఇవాళ నాకు ఇప్పుడే రాంగోవాళ్ళు చెప్తాను, మా పిఆర్ఓ నాగరాజు గారు చెన్నైకి వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద స్టడీ చేయడానికి అక్కడ దావత్ పేరో పెళ్లికి పేరో దాని పేరు పెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్న 10 సంవత్సరాలప్పుడు మరలా పనులు నిందా గడ్డి వీకిరా ఎందుకు పోలే 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎందుకు బీసీకి సంబంధించి మీరు జరిపినటువంటి సకాల జిల్లా సర్వే ఎందుకు బయటికి వచ్చి బలహీన వర్గాలకు ఇంతమంది చెప్పలేదు.